ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనము. బాధకులు గురించి వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన ఒక రక్షకుని పంపును, అతడు వారిని విమోచించును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. బాధకుల గురించి వారు యెహోవాకు మొరపెట్టగా, చూడండి, ఆనాడు తన ప్రజలను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతూ ఆయన ఏ విధంగా అయితే ఒక రక్షకుడిని పంపుతానన్నాడో, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రక్షకుడిగా ఆయన వచ్చారండి. ఎందుకో తెలుసా? పాపపు భారముతో మునిగిన ప్రతి మానవుణ్ణి రక్షించడానికి, నశించిపోతున్న వారిని వెదికి రక్షించడానికి ఆయన వచ్చాడు. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉన్నారు. ఆమేన్. ఎటువంటి బాధను ఈరోజు నువ్వు పడుతూ ఉన్నావో, ఎటువంటి ఇబ్బందుల మధ్య నీవు ఉన్నావో, నీవు ప్రార్థన చేస్తే గనక, పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని సన్నిధిలో మొరపెడితే గనక ఆత్మదేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తారు. ఆమేన్. ఈరోజు చాలామంది అనుకుంటారు, అసలు దేవుడు నా వేదన చూస్తున్నాడా? దేవుడు నా మీద పడిపోతున్న ఈ బంధకాలు, ఈ అప్పులు, ఈ శ్రమల్ని దేవుడు చూస్తున్నాడా? నేను ఎంతగానో ప్రార్థన చేస్తున్నానే, నేను తెల్లవారుజామును మొరపెడుతున్నానే, నేను దేవుని వైపు తిరుగుతున్నానే, అసలు దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా అని కొంతమంది అనుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన వృధాగా పోదు. నువ్వు వాక్యం చదువుతున్నా, ఉపవాసం ఉంటూ ఉన్నా, దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నా, అది ఏమాత్రం వృధాగా పోదండి. నువ్వు దేవుని కోసం ఏం చేసినా సరే దేవుడు దానికి తప్పకుండా ప్రతిఫలం ఇస్తారు. ఈరోజు ఎలాంటి పరిస్థితి మధ్య నీవు ఉన్నా సరే ప్రార్థన చేయి, విశ్వాసంతో దేవుణ్ణి అడుగు. అయ్యా, నువ్వు రక్షకుని పంపిస్తున్నావు, ఈరోజు నా అప్పు తొలగడానికి, ఈరోజు ఆరోగ్యం రావడానికి, ఈరోజు నా కుటుంబంలో మేలు జరగడానికి నువ్వు ఏదో ఒక కార్యం నువ్వు చేయగలవు ప్రభువా, నువ్వు మాత్రమే చేయగలవు నాయన, నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నానని విశ్వాసంతో దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి. దేవుడు ఎలా పంపిస్తాడో తెలియదు, సహాయం ఖచ్చితంగా వస్తుంది. దేవుడు ఎవరిని పంపిస్తాడో నేను ఆదుకోవడానికి తెలియదు, కానీ ఖచ్చితంగా ఎవరొకరు పంపిస్తాడో అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఓ సేవకునిగా మా జీవితంలో ఎన్నో మేలు మేము దేవుని వద్ద నుంచి పొందుకున్నాం. అనుకోని రీతిలో దేవుడు అద్భుతాలు చేశాడు. శత్రువుల ద్వారా దేవుడు సహాయం చేశాడు. ఊహించని రీతిలో దేవుడు ఘనమైన కార్యాలు చేశారు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఊహించవు, నువ్వు అనుకోవు, అలాంటి పరిస్థితులు గుండా కూడా, అలాంటి మనుషుల ద్వారా కూడా దేవుడు నీకు మేలు చేస్తారు. అయితే విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటేనే నువ్వు దేవుని కార్యాలు చూడగలుగుతావు. నువ్వు పెట్టాల్సిన పెట్టుబడి ఏంటి? విశ్వాసమే, దేవుని మీద నమ్మకమే. నువ్వు ఎప్పుడైతే అలాంటి విశ్వాసము దేవుని మీద కనపరిచి కన్నీటితో ఆయన పాదాలు పట్టుకుంటావో, ఆయన నిన్ను దాటి వెళ్ళడు. నీ బాధలో, నీ దుఃఖములో నీ రక్త సంబంధీకులే నిన్ను వదిలి వెళ్తారేమో కానీ నీ కష్టము తీరిగి నీ పెదాల మీద నవ్వొచ్చేంత వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. అందుకనే దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆయన వారిని విమోచించును అని. ఈరోజు రాసి పెట్టుకో, విశ్వాసంతో ప్రార్థన చేయి. దేవుడు ప్రతి ఇబ్బంది నుంచి కూడా దేవుడు నిన్ను విడిపించబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.